గురుగారు చెప్పండి. నమస్కారం అండి. అంతర్వేది మహాపుణ్యక్షేత్రము సుసంపన్నమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇప్పుడు వర్ధిల్లుతోంది. ఎంచేతనంటే నరసింహస్వామి క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రము ఇక్కడ గురువుగారు ఆచార్య ప్రసాద గురూజీ అనబడే స్వామీజీ ఆయనకి ధ్యానంలో శ్రీచక్రము తాబేలు మీద కనిపించడం చేత ఆయన 135 రోజులు కఠోర దీక్ష తీసుకుని కింద గర్భాలయంలో ప్రతిష్ఠ చేశారు. శ్రీచక్రం అన్నది మరకతం అన్నమాట. చిన్న పర్వతంలాగా ఉంటుంది. గర్భాలయం అది. పై అంతస్తులో ఇక్కడ సప్తఋషులకి ఆలయం నిర్మాణం చేశారు. కారణము ఈ ప్రాంతం అంతా కూడా పూర్వము అరుంధతి సమేతుడైన వశిష్ఠుల వారు వాళ్ళ 100 మంది సంతానము పూర్వం నివసించి తపస్సు చేసిన తపోభూమి. అది గురువుగారికి ధ్యానంలో తెలిసింది. ఆయనకి ఆధ్యాత్మిక ప్రకంపనలన్నీ తెలిసిన తర్వాత ఆయన అనుభూతి పొంది దేవాలయాన్ని కట్టించారు శ్రీచక్రం ఆకృతిని అనుసరించి. 27 మెట్లు పెట్టారు ఈ గుడికి. అవి 27 నక్షత్రాలు అన్నమాట. పైన అంతస్తులో ఉంటారు విజయ గణపతి సప్తఋషులు, కింద లలితాదేవి శ్రీచక్రము తాబేలు వాహనంగా ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యము అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. మగవారు పంచధరిస్తేనే గర్భాలయ ప్రవేశము. ఉదయం 6:30కి రావాల్సి ఉంటుంది. కుటుంబాలన్నీ కూడా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుని భక్తులందరూ కూడా సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. ఉదయం తెచ్చుకోవాల్సిన అభిషేకానికి వస్తూ 6 కొబ్బరికాయలు, ఆవు పాలు లీటరు, పెరుగు పావు లీటరు, పంచదార, తేనె, గంధం, పళ్ళు, పూలు, అగరత్తులు, హారతి కర్పూరం, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు డజను, తమలపాకులు ఇట్లా అవసరం అవుతాయి. శ్రీచక్రం పైన ఎప్పుడైతే అభిషేకం సందర్భంలో పాలు, పెరుగు, పంచదార వేస్తామో అది మంచు పర్వతంలా కనిపిస్తుంది, కైలాసం వలె. చాలామందికి అనుకున్న కోరికలు నెరవేరుతూ వస్తూ ఉన్నాయి. కూర్మ అవతారము ఇక్కడ విశేషంగా ప్రతిష్ఠ చేశారు. ఎందుకంటే ఆది కూర్మ క్షేత్రము అనబడే ఈ అంతర్వేది నరసింహస్వామి క్షేత్రంగా మారింది. నరసింహస్వామి అవతారం రాకముందు ఈ అంతర్వేది కూర్మ క్షేత్రము. ఆ విశేష ప్రతిష్ఠ ఇక్కడ చేయడం జరిగింది గురువుగారు. ఆయన అనేకమైన పరిశోధనలు చేసి చుట్టూరు వృత్తాకార మండపం కూడా నిర్మించారు. మహాచతుషష్ఠి యోగిని దేవతలు ఉంటారు అందులో. అలాగే నక్షత్ర యోగిని దేవతలు ఉంటారు, అక్షర దేవతలు ఉంటారు. వీళ్ళందరి దర్శనం కూడా సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, శుభాన్ని కలగజేస్తుంది. ప్రతిరోజు కూడా నిత్యము అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఎవరైనా కూడా పాల్గొనవచ్చు. నమస్కారం.